సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈశాన్యం పెరగాలి అంటే మన ఫండమెంటల్ వాస్తు ఏం చెప్తుంది? ప్లాట్ ఏదైనా స్థలం స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ఉండాలి. అంటే ఏ మూల కూడా పెరిగి ఉండకూడదు అన్నది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈశాన్యం పెరిగి ఉండాలి అన్నది కూడా ఫండమెంటల్ ప్రిన్సిపలే. అంటే ఈశాన్యం పెరగడం అంటే మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చు, వీడియో చూసేవాళ్ళు, ఏంటి విశ్వకర్మ మళ్ళీ ఏబిసిడికి వచ్చాడని. మాకు తెలుసండి ఈశాన్యం పెరిగి ఉండాలి, ఇంకేదైనా చెప్తారేమో అనుకుంటే మళ్ళీ ఏబిసిడి స్టార్ట్ చేశారని. అంటే ఏబిసిడే ముఖ్యం కదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఈ రోజుల్లో అదే డౌట్ అడుగుతున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైనా లేదా కష్టాలతో బాధపడే వాళ్ళైనా వాస్తు మార్పులు చేసేటప్పుడు, గురుగారు మా ఇంటికి ఈశాన్యం బాగా పెరిగిందండి, ఈశాన్యం పెంచే కట్టాము అని కొంతమంది మాకు ఉత్తర ఈశాన్యం పెరిగిందండి, ఇంకొంతమంది మాకు తూర్పు ఈశాన్యం పెంచి కట్టామండి, అయినా బాధలు తప్పట్లేదు, మంచి రిజల్ట్స్ ఏమీ రావట్లేదండి. మాకు ఈశాన్యం పెరిగితే బాగుంటుందని మేము చాలా కష్టపడి ఈశాన్యం చక్కగా ఇంట్రెస్ట్గా పెంచి కట్టాము, మంచిగా పెంచాం, బాగా పెంచాం, అయినా రిజల్ట్ రావట్లేదు. అసలు వాస్తు అనేది ఉందా లేదా అని డౌట్ వస్తుంది మాకు అని చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నిన్ను. అందుకే మళ్ళీ ఏబిసిడికి రాబడింది. ఏబిసిడే కదా ముఖ్యం. ఏబిసిడి నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫౌండేషనే గట్టిగా ఉండాలి ఏ శాస్త్రానికైనా. సో ఈశాన్యం పెరిగి ఉండాలి. మన శాస్త్ర ప్రకారంగా మాట్లాడితే ఈశాన్యం పెరిగి ఉండడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్థలం అంతా కూడా 90 డిగ్రీస్గా స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉండి ఈశాన్యం పెంచాలి. అంటే ఈశాన్యం పెంచడం వల్ల వాయువ్యం ఆగ్నేయం దగ్గర కొంచెం యాంగిల్ పెరుగుద్ది, ఈశాన్యం దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్కి తక్కువ ఉంటుంది. అంటే ఈశాన్యం పెరగడం ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది ఈశాన్యం పెరగడం. ఒకటేమో ఈశాన్యం పెరగడం, అంటే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం రెండు కలిసి పెరిగితే ఈశాన్యం పెరగడం అంటాం, అదొకటి. ఇంకొకటి ఉత్తర ఈశాన్యం పెరగడం, ఊరికే ఉత్తర ఈశాన్యం మాత్రమే పెంచడం, అంటే వాయువ్యం దగ్గర యాంగిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈశాన్యం దగ్గర యాంగిల్ బిలో 90 డిగ్రీస్ ఉంటుంది. మూడో రకం తూర్పు ఈశాన్యం పెరగడం, తూర్పు ఈశాన్యం మాత్రం పెంచడం. అప్పుడు ఆగ్నేయం దగ్గర కొంచెం యాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఈశాన్యం దగ్గర యాంగిల్ తక్కువ ఉంటుంది, బిలో 90 డిగ్రీస్. ఇది జనరల్గా ఇలా. మరికొన్ని చోట్ల ఈశాన్య భాగంలో ఇలా ముందుకెళ్తుంది కొంచెం, అంటే ఉత్తర ఈశాన్యం భాగం ఒక ఎల్ షేప్గా ఇట్లా, లేదా తూర్పు ఈశాన్యం పెరగడం. బాగా పెంచామండి, అయినా మాకు రిజల్ట్ రావట్లేదు. అంటే మనిషికి శక్తి ఉండాలంటే తినాలి కదా. కడుపులో ఏమైనా వేస్తే, పౌష్టికాహారాలు వేస్తే కొంచెం మనకు స్ట్రెంగ్త్, బలం అనేది వస్తుంది. బాగా తినేస్తే ఏమవుతుంది? అరగదు, ఇండైజెషన్ ప్రాబ్లం, శక్తి రావడం అటు నుంచి మొత్తం శక్తి పోతుంది కదా, సింపుల్. అలాగే ఈశాన్యం ఎంత పెంచాలి? ఉత్తర ఈశాన్యం ఎంత పెరగాలి, తూర్పు ఈశాన్యం ఎంత పెరగాలి? అయితే ఈ 3 ఈశాన్యాలని ఈశాన్యం ఏ స్థలానికి పెరగచ్చు, ఉత్తర ఈశాన్యం ఏ స్థలానికి పెరగాలి, అలాగే తూర్పు ఈశాన్యం ఏ స్థలానికి పెరగాలి, పెంచితే ఎలా పెంచాలి, ఎంత పెంచాలి? బాగా పెంచామంటే ఇందాక మనం అనుకున్నట్టుగా బాగా తింటే అరగదు, ఉన్న శక్తి పోద్ది కదా. అది ఎవరికైనా తెలిసింది. బాగా తిన్నాం అనుకోండి, ఇష్టమైందని, టేస్ట్ బాగుందని, ఏమవుద్ది అప్పుడు? అరగదు, ఇంకా దాంతో ప్రాబ్లం. అలాగే ఈశాన్యం పెంచడంలో కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది, ఎంత పెంచాలి. కొంతమంది ఊరికే అంటారు, ఊరికే అరంగుళం పెంచి సరిపోద్దండి అని. అరంగుళం పెంచాలా, 2 అంగుళాలు పెంచాలా, పావు అంగుళం పెంచాలా,
2 అంగుళాలు పెంచాలా అని ఎంత పెంచాలి మ్యాథమెటికల్గా అన్నది ఆ స్థలాన్ని బట్టి ఉంటుంది. ఆ స్థలంలో ఉన్న బలాన్ని బట్టి పెంచితే అప్పుడు కరెక్ట్గా మంచి రిజల్ట్స్ అంటూ ఉంటాయి. ఈశాన్యం పెంచితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఎంత పెంచాలి, ఎలా పెంచాలి, ఎప్పుడు పెంచాలనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సాయి రక్ష.